హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కింద ఫైర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, లవంగం, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని డ్రై రోస్ట్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి వాష్ చేసి పెట్టుకున్న గోంగూర, టమాటా వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఆ పౌడర్ ఇంకా గోంగూర టమాటా. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గాక ఒక 2 అల్లం పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా అల్లం పచ్చివాసన వెళ్ళేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. నెక్స్ట్ మన చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చికెన్ ఉడికిపోయింది చూడండి, మంచి గ్రేవీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మన గోంగూర పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. మంచిగా గోంగూర పేస్ట్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉప్పు ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిస్తే చాలు. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మంచిగా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవడమే. మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది. మంచి గ్రేవీతో మంచి టేస్టీగా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.